తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే అందిన తాజా సమాచారం, మనకి ఈరోజు పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మనకి 4,016 రూపాయలు కొత్త పెన్షన్లు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లు డబ్బులు అనేది ఖాతాల ద్వారా జమ చేస్తున్నారండి. ఈరోజు మొత్తంగా 8 నుంచి 18 జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందంట. అలాగే లిస్ట్ కూడా విడుదల కావడం అయితే జరిగిందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటికే ఇచ్చిన హామీ ప్రకారం మనకి ప్రభుత్వం వచ్చి గత 9 నెలల నుంచి సంవత్సరం అవుతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ల పైన మనకి ఎటువంటి అప్డేట్ అనేది ఇంకానైతే రావడం లేదు. ఇప్పటివరకు కూడా ఇంకానైతే కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రిప్లై బ్యాక్ అనేది లేకపోవడంతో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తుండడం అయితే జరిగింది. సో ప్రభుత్వం వచ్చి ఏడాది అయితే అయినప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లు వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలు ఈ పెన్షన్ల మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి సో ఈ పెన్షన్లకు సంబంధించిన ధర్నాలు చేస్తూ అలాగే వివిధ రకమైన మనకైతే ప్రోగ్రామ్ చేస్తూ ఈ కొత్త పెన్షన్లు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన చాలామంది అధికారుల సమీక్షలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం హామీ మేరకు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లుగా పెంచుతూ ఈ కొత్త పెన్షన్లను ఈరోజు నుండి మనకి ఇన్ని జిల్లాలలో జమ చేస్తున్నారంట. సో ఇక వీడియోలో మనం ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు, ఎక్కడెక్కడ జమ చేస్తున్నారు, ఏ టైంకి జమ చేస్తారు, ఎంత పెన్షన్ డబ్బులు జమ చేస్తారో తెలుసుకుందాం. అదేవిధంగా చాలామందికి గత 6 నెలల నుంచి పెన్షన్ డబ్బులు అనేది కట్ కావడం అయితే జరిగింది. అంటే పెండింగ్లో పెన్షన్ డబ్బులు అనేది పడిపోయాయి, అలాగే కట్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి వారికి కూడా కట్ అయిన వారికి మళ్ళీ కలుపుకొని వారికి పెన్షన్ డబ్బులు జమ చేస్తారా లేదా అని కూడా చాలామందికి డౌట్స్ అనేది ఉన్నాయి. సో అటువంటి డౌట్స్ కూడా ఈ వీడియోని అయితే క్లారిఫై చేస్తాను. సో అందుకోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఈ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నవారు. అలాగే చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో పలు చోట్లలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని అయితే మన సబ్స్క్రైబర్ అనేది కామెంట్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఇప్పటికీ పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ సో చాలామంది కూడా అడుగుతున్నారు, కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు జమ చేస్తున్నారని. సో మన సబ్స్క్రైబర్ ఇచ్చిన ప్రకారం మనకి ఇప్పుడు కూడా పాత పెన్షన్లే జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కొత్త పెన్షన్లు ఈ నెలలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ చేసిన జిల్లాలలో మాత్రం 2,016 రూపాయలు, ఓన్లీ 3,016 రూపాయలు జమ చేసినట్టుగా మనకైతే ఇక్కడ తెలుసుకున్నట్టుగా ఉంది. అలాగే ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న అంటే మనకి ఏదైతే జనవరి 2025 నుంచి జనవరి మొదటి వారం లేదా జనవరి 2వ వారంలో ఈ కొత్త పెన్షన్లు జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ కూడా మనకి పెన్షన్ డబ్బులు పెంచడం లేదు కాబట్టి, ఇప్పటివరకు జమ చేయలేదు కాబట్టి సో ఖచ్చితంగా జనవరి మొదటి వారం లేదంటే డిసెంబర్ చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తారంట. దీనికంటే ముందు పెండింగ్ పెన్షన్లు అలాగే పెండింగ్ పెన్షన్ డబ్బులు జమ చేస్తామని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. సో కట్ అయిన వారందరికీ పెన్షన్ డబ్బులు జమ చేస్తారంట తిరిగి. అలాగే ఈ కొత్త పెన్షన్లు కూడా జనవరి నెల నుంచి ఇవ్వడానికి 100%లో 99% కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.